ఏమైంది అర్జున్? అర్థం అవ్వట్లేదు ఎందుకు ఆగిపోయిందో. పెట్రోల్ అయితే ఫుల్ ఉంది. అర్జున్, ఇంకెంతసేపు? బైక్ పెద్దగానే ట్రబుల్ ఇచ్చింది. బహుశా ఇంక స్టార్ట్ అవ్వకపోవచ్చు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? బైక్ పక్కన పార్క్ చేసి ఆలోచిద్దాం. అలాగే. అబ్బా, ఇప్పటికే చాలా నడిచాం అర్జున్, కాసేపు కూర్చుందాం. అమ్మా, ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు. నడిచి నడిచి కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. The number you're calling is currently switched off. Please try యాదవా later. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. అర్జున్, డ్రాయర్ గారి పెళ్లి రిసెప్షన్లో మస్తు కామెడీ అనిపించింది కదా. మన ఫ్రెండ్స్ అందరం కలిసి డ్రాయర్ గారికి జాకీ అండర్వేర్ గిఫ్ట్ ఇవ్వడం. అప్పుడు పెళ్లి కూతురు ఒక లుక్ ఇచ్చింది చూడు. డ్రాయర్ గారి ఫేస్ చూడాలి, లీటర్ పినాయిల్ తాగినోళ్ళ పెట్టాడు. అర్జున్, నీకో మాట చెప్పనా? ఏంటో చెప్పబి. చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా నవ్వుతున్నావు. ఆ గతం నుంచి బయటకు రా అర్జున్. ఆ చక్కటి చిరునవ్వు చూడు, నీ పెదాల మీద ఎంత చూడముచ్చటగా ఉందో. నీ నవ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఒప్పుకుంటే నిన్ను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంచాలనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకోరా? అర్జున్, నువ్వు నాకు కావాలి. నువ్వు లేకపోతే అభి, తను నా గతం కాదు, అనుక్షణం నా మదిలో మెదిలే నా ప్రేమ. గతమంటే జరిగిపోయిందని, తను జరిగిపోయిన గతం కాదు. అభినయ, ఇంకోసారి తనను మర్చిపోమంటే మన మధ్య ఉన్న స్నేహాన్ని పూర్తిగా మర్చిపోవాల్సి ఉంటుంది. అయినా పెళ్లి చేసుకోని ఎన్నిసార్లు అడుగుతావు అభిలు? నువ్వు అడిగిన ప్రతిసారి నా నిర్ణయం ఏమైనా మారిందా? ఈ జీవితానికి తనే నా చివరి పేజీ. నువ్వు నా ఫ్రెండ్వే, నిన్నొక ఫ్రెండ్లానే చూశాను. ఇక్కడ స్థానం ఎలా ఇవ్వను? నువ్వేమని అనుకో, నన్ను మాత్రం పెళ్లి చేసుకో. ఆహా, ఏమి రుచి, తినరామై మరచి. మిత్రమా, ఉల్లిగడ్డ ముక్కలు దండిగా వేసి వేడి వేడి ఆమ్లెట్ తెచ్చా.
ఇక బొజ్జలోకి బీరకాయలు నింపేద్దాం. The number you have dialed is currently busy. Please try later. వెంటలో నా ఫోన్ కట్ చేస్తాడా? ఎవరికబి ఇందాకటి నుంచి కాల్ చేస్తున్నావు? ఎవడికో అయితే ఇన్నిసార్లు ఎందుకు చేస్తావు వదినా? మావాడికే. ఓ, ఎంతవరకు వచ్చింది? యాక్సెప్ట్ చేశాడా నీ లవ్ని? మ్హూ. నైట్ నాతో ఆ విషయం మీద మళ్ళీ గొడవ పడ్డాడు వదినా. ఇంకెన్ని రోజులు అబి ప్రేమించమని బతిమలాడతావు? వదిలేయొచ్చు కదా. మిత్రమా, ఇదిగో చల్లటి బీరు, చల్లారక ముందే తాగేసేయ్. ఇదిగో ఈ ఆమ్లెట్ ఒక నోట్లో వేసుకో. ఫోన్ ఎవరు మిత్రమా? అభినయ. ఎవరు? మన అభినయ? మన అభే కదా, ఎత్తి మాట్లాడు. ఏంట్రా ఎత్తేది? మీకు తెలుసుగారా, నేను ఒకరిని లవ్ చేశాను, తననే పెళ్లి చేసుకున్నాను. ఇది బాగోలేక ఆయన తీసుకెళ్ళిపోయాడు. తను ఇంకా ఇక్కడే ఉందిరా. తనని ఎలారా పెళ్లి చేసుకోవాలి? తనకి ఎన్నిసార్లు చెప్పినా ప్రేమ పెళ్ళి అని టార్చర్ చేస్తుంది. ఇలా ఒంటరిగా ఎన్నాళ్ళుంటావు మిత్రమా? ఒకసారి తన మాటలు విని ఆలోచించి తన ప్రేమను అర్థం చేసుకోవచ్చుగా. నవీన్, లేరా పైకి. ఏంటి మిత్రమా, ఇంకో ఆమ్లెట్ కావాలా? నవీన్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. నా ప్రేమ గురించి నీకెంత చెప్పినా వేస్ట్. అది కాదు. మీరంతా నా ప్రేమకు విలువ ఇవ్వట్లేదు. పోరా. చూడు మిత్రమా, నీ తలరాత వలన, విధి ఆగ్రహించడం వలన నీ లైఫ్లో నుంచి ప్రేమ వెళ్ళిపోయింది. రే పోరా. ఇంకొక ప్రేమ వస్తానంటుంది. చెప్పేది నీకే, వెళ్ళిపోరా. ఇప్పుడు నీకు ఈ ప్రేమ అవసరం లేకపోవచ్చు, కానీ ఒక వయసు వచ్చాక మనిషికి ఒక తోడు అవసరం. ఆ తోడు నిన్ను ప్రేమించే అభినయ ఎందుకు కాకూడదు? రే పోరా. ఏంటబి ఇది? ఊరుకో అబి, ఏడవకు. ఇంత బాధపడటం అవసరమా? నిన్ను పట్టించుకోని మనిషి కోసం ఎందుకింత తాపత్రయపడుతున్నావు? నా మాట విని అర్జున్ని మర్చిపో. అలా అనకొదినా. వాడి కోసం నా గుండెల్లో గుడి కట్టి అందులో వాడిని ప్రతిష్ఠించాను. అందులో ఇచ్చి వాడిని తీయలేను వదినా. వాడు నాకు కావాలో వదినా. అయినా నీ ప్రేమ ఎలా మర్చిపోతాననుకుంటున్నారు వాళ్ళు? దీప్తి, చూసావా, నువ్వు వెళ్ళిపోయావని అందరూ నిన్ను మర్చిపోమంటున్నారు. వాళ్ళకి తెలియదే నువ్వెప్పుడు నాతోనే ఉన్నావని. అయినా నీ ప్రేమ ఎలా మర్చిపోతాననుకుంటున్నారు వాళ్ళు? అది నీ ప్రేమ. నా మనసు నీకు తెలుసు, అది నిన్ను ప్రేమిస్తుందని. నీ కళ్ళు చెబుతున్నాయి నేనంటే నీకు ఇష్టమని. ఇక లేట్ చేయను, నా మనసులోని ప్రేమను బయట పెడుతున్నా. ఐ లవ్ యూ దీప్తి. ఐ లవ్ యూ టూ.
ఏమైంది? ఒప్పుకున్నారా? లేదు. మరి మీ ఇంట్లో ఒప్పుకున్నారా? వాళ్ళకి నాకు సంబంధం లేదంట. మరి ఇప్పుడు ఏం చేద్దాం అయితే? 2 years మన పరిచయాన్ని, 1 year మన ప్రేమని ఎవరాపగలరు? మూడు ముళ్ళతో మొదలెట్టి 100 ఏళ్ళు బ్రతికేద్దాం. అమ్మా! బా అమ్మా! హలో. నేను అభి వాళ్ళ వదినని. మ్మ్. మీతో కొంచెం మాట్లాడాలి. కలుస్తారా? ఓకే, చెప్పండి. ఫోన్ చేశారేదో మాట్లాడాలని. అభి గురించి మీరేమనుకుంటున్నారు అర్జున్? ఏమనుకోవాలి? తను నా ఫ్రెండ్ అంతే. అయినా మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసులేండి. ఒకటి చెప్తా వినండి. ఫ్రెండ్స్తో ఎవరైనా సంతోషాన్ని పంచుకుంటారు, బాధను పంచుకుంటారు, పడకను పంచుకోరుగా. అది తనకి ఎంత చెప్పినా అర్థం కాదు. మీరైనా వెళ్ళి అర్థమయ్యేటట్టు చెప్పండి. నేనిక్కడికి వచ్చింది నీకు అర్థమయ్యేలా చెప్పడానికి. అభి నాకు వరుసకి ఆడపడుచు కావచ్చు, కానీ సొంత చెల్లి కన్నా ఎక్కువ. తను చాలా మంచి అమ్మాయి. తను ఇంట్లో కుమిలి కుమిలి ఏడుస్తుంది. అది చూసి తట్టుకోలేక తన బాధను నీకు అర్థమయ్యేలా చెప్పడానికొచ్చాను. అభికి ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, మంచి జాబ్ కూడా ఉంది, కానీ తన లైఫ్లో నువ్వు లేవు అర్జున్. అందుకే తట్టుకోలేకపోతుంది. నువ్వు బాధలో ఉన్నప్పుడు అభి ఇంటికి రాలేదు, జాబ్కి వెళ్ళలేదు. వాళ్ళన్న తిడుతున్నా పట్టించుకోకుండా నీతోనే ఉంటూ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంది. దీన్ని ఫ్రెండ్షిప్ అంటారా అర్జున్? ప్రేమ. దానికి నీ మీదున్నది స్వచ్ఛమైన ప్రేమ. ఒక్కసారి తన ప్రేమ గురించి ఆలోచించు, నీకే అర్థమవుతుంది. తన గుండె లోతుల్లో దాగున్న ప్రేమ. చూడు, తను నీతో కలిసి పడకసుఖాన్ని కోరుకోలేదు అర్జున్. తను నీతో కలిసి 100 ఏళ్ల జీవితాన్ని పంచుకోవాలనుకుంటుంది. ఆలోచించుకో అర్జున్. అర్జున్, నీకో నిజం చెప్పాలి అర్జున్. వదినా, వదినా, ఈ స్వీట్ తినొదినా. ఎందుకు అభి స్వీట్? స్పెషల్ ఏంటి? అర్జున్ లవ్ సక్సెస్ అయింది వదినా. అభి,
అర్జున్ని లవ్ చేసింది నువ్వు కదా. ఇప్పుడు ఇలా హ్యాపీగా స్వీట్స్ పంచుతున్నావేంటి? నేను నా ప్రేమతో వాడిని ప్రేమిస్తున్నాను, వాడు వాడి ప్రేమతో వేరే వాళ్ళని ప్రేమిస్తున్నాడు. అది వాడిష్టం కదా. ఒక ఫ్రెండ్గా ఒక ఫ్రెండ్ లవ్ని సెలబ్రేట్ చేసుకోవాలిగా. నువ్వు దీప్తిని లవ్ చేయకముందు నుంచి అభి నిన్ను ఇష్టపడుతుంది అర్జున్. పిచ్చిది చెప్పలేకపోయింది. హాయ్ దీప్తి, నేను నీ అర్జున్ని. ఈరోజు నీకు అంతరాయం కలిగిస్తున్నందుకు క్షమించు. నువ్వు ఇక్కడే నా పక్కన నా మాటలు వింటున్నావని అనుకుంటున్నాను. నువ్వు అక్కడికి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ నాకు ప్రాబ్లం వచ్చింది. అభి, మన అభినయ నన్ను లవ్ చేస్తుంది. ఎప్పటి నుంచో తెలుసా? రైల్వే స్టేషన్లో మనం పరిచయం కాకముందు నుంచే ఇష్టపడుతుంది. ఆ మాట ఇప్పుడు చెప్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు దూరమైనప్పుడు ఒంటరిగా గుండెలు పగిలేలా ఏడ్చేవాడిని. నా వాళ్ళు ఎవరూ నా దగ్గరికి రాలేదు. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు ఎవరూ రాలేదు. తను నా పక్కనే ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం తనే. చాలా గొప్పగా చూసుకుంది. అదంతా ఫ్రెండ్షిప్తో చేసిందనుకున్నాను. ఇప్పుడు తెలుస్తుంది ఎంతో ప్రేమతో చేసిందని. మనిద్దరి ప్రేమ ఎంత గొప్పదో నా మీద తనకున్న ప్రేమ అంత స్వచ్ఛమైనది. నా అనుకున్న నువ్వు లేవు, ఇక రావు అన్నప్పుడు నేను పడ్డ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడు నేను ఉండి కూడా అభినయ అంతే బాధపడుతుంది. ఇప్పుడు నాకు నీ నిర్ణయం కావాలి. చెప్పు దీప్తి, అభి ప్రేమను యాక్సెప్ట్ చేయనా? నేను తన ప్రేమని యాక్సెప్ట్ చేశానంటే నీ ప్రేమను మర్చిపోయినట్టు కాదు. ఈ ఊపిరి ఉన్నంత వరకు నీ ప్రేమలోనే ఉంటా. దీన్ని నేను నీ అంగీకారంగా భావిస్తున్నాను. అర్జున్, ఏంటి రమ్మని మెసేజ్ చేసావు? ఏంటి పిలిచి ఏం మాట్లాడావు? ఎందుకు రమ్మన్నావు? నిజమా? అర్జున్, మనకు పాప పుడితే దీప్తి అని పేరు పెడదాం.
మ్మ్.